హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, అందులోనూ రిపబ్లిక్ డే. ఇలాంటి డేని మనం మామూలుగా గడిపిస్తే ఎలా? సో అందుకే ఈరోజు కాళీమాత టెంపుల్, అదే మన ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి విజిట్ అవుదాం అనుకుంటున్నా. సో లెట్స్ గో. ఈరోజు సండే కాబట్టి మామూలుగా రోడ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉంటాయి, కానీ రిపబ్లిక్ డే కదా. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన కొంచెమన్నా ట్రాఫిక్ ఉంటుందని, బట్ అంత ట్రాఫిక్ ఏం లేదు. మనం తొందరగానే గుడికి వెళ్ళిపోవచ్చు. సో గుడికి వెళ్ళే దారిలో నాకు ఓ చిన్న పాప, తన చేతిలో తిరంగ జెండా కనిపించింది. స్కూల్ ఇక్కడ ఆటో భయ్యాలు జెండా ఎగిరేసి సెలబ్రేట్ చేస్తారు. అందులో కూడా కొంతమంది కానిస్టేబుల్స్, అదే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా సెల్యూట్ చేయడం చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతలోనే మనం వచ్చేసాం ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్కి. సో ఇక్కడ ముందు ముందు మనకి దర్శనం ఇచ్చేది కాలభైరవుడు. ఇదిగోండి, కొంతమంది టెంకాయలు కొడతారు, వాళ్ళ కోరికలు తీరడానికి కొంతమంది ముడుపులు కడతారు. ఇలా ముడుపులు కట్టిన వాళ్ళు కోరిక తీరిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి అమ్మవారికి అర్పిస్తారు. సో ఈరోజు కాళీమాత టెంపుల్కి మనం వచ్చినాం, చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా రావడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ రావాలంటే ట్రాఫిక్ గురించి పెద్దగా రిస్క్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఎంఎంటీఎస్ ట్రైన్ ఫలక్నామాలో డైరెక్ట్గా అయిపోతుంది. ఆ స్టేషన్కి వచ్చేసారంటే అయిపోతుంది. సో దర్శనం చాలా బాగా అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ స్పెషల్ డే, రిపబ్లిక్ డే రోజు, అది కూడా సండే రోజు, ఇంట్లో కూర్చోకుండా అట్లా బయటికి రావడం, దర్శనం చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు మీ సండేస్, అదే ఈ నార్మల్ డేస్లో సండేస్ ఎక్కడికి వెళ్తారు, ఏం ఎక్స్ప్లోర్ చేస్తారు? ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉండి అస్సలు టైం వేస్ట్ చేయకండి. సండే రోజు అలా ఒక హాఫ్ డే, అట్లా అట్లా ఒక స్పెషల్ డే లాగా క్రియేట్ చేసుకోండి. అలా అలా బయటికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ విజిట్ కండి. సో ఎనీవే, నేను వెళ్ళే దారిలో కొంచెం పాప్కార్న్ తీసుకున్నాను, ఎందుకంటే సండే కదా. మరి మూవీస్ చూసేటప్పుడు పాప్కార్న్ లేకపోతే ఎలా? డిమార్ట్లో పాప్కార్న్ కొనుక్కొని వెళ్ళిపోతున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్లాగ్స్ లైక్ దిస్. అండ్ మీ సండే, ఈ రిపబ్లిక్ డే రోజు ఎలా జరిగింది, ఎలా జరుపుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. జై హింద్.